ఒక అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరంలో లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదం చెలరేగింది. 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆశ్రమంలో 140 మంది విద్యార్థులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. స్థానికులు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. టీవీ9 ప్రతినిధి క్రాంతితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. క్రాంతి, అసలు అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? గాయాలైన 6 విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ప్రాథమికంగా అయితే ఇప్పటి వరకు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కానీ, అక్కడ ఆశ్రమానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం సంభవించడంతో దాదాపు భారీ అగ్ని ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారని చెప్పాలి. ప్రమాద సమయంలో దాదాపు 140 మంది పిల్లలు లోపల ఉన్నారు. అయితే రాత్రి వేళ ఒక్కసారిగా వ్యాపించినటువంటి మంటలు మొత్తం దాదాపు 2-3 గదుల్లో వ్యాపించి పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. 6 పిల్లలు మాత్రం లోపల ఇరుక్కుపోవడంతో పగలగొట్టి మొత్తం పిల్లలందరినీ కూడా పక్కన ఉన్నటువంటి స్థానికులు, ముఖ్యంగా ఒక ప్రేయర్ చర్చ్ కూడా అక్కడ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అలర్ట్ అవడంతో లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. కొంతమంది పిల్లలకు మాత్రం కాస్త అస్వస్థతకు గురవుతూ వాళ్ళకి ప్రాథమిక చికిత్స చేసి అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఇంటికి పంపించేశారు. సో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇది ఒక భారీ అగ్ని ప్రమాదం అని చెప్పాలి. దాదాపు 140 మంది పిల్లలు లోపల ఉన్నటువంటి సమయంలో అగ్ని ప్రమాదం జరగడం అనేది దాదాపు అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. అయితే లోపల ఉన్నటువంటి ఆ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అవ్వడం, చిన్నపిల్లలందరినీ కూడా ఆ టైంలో స్థానికులందరూ కూడా అలర్ట్ అయ్యి ఒక్కొక్కరిని బయటికి తీసుకురావడం, లోపల ఇరుక్కుపోయినటువంటి వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాథమికంగా ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేశారు. సో ఇప్పటికైతే ఎవరికి ఏమీ జరగలేదు, ప్రాణభయం కూడా లేదు. బట్ అక్కడ ఆశ్రమం మొత్తం కూడా దాదాపు 2-3 గదుల్లో పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ క్రాంతి, అది అగ్ని ప్రమాదం జరిగిన ప్రమాద స్థలం నుంచి దృశ్యాలు చూస్తున్నాము టీవీ9 స్క్రీన్ పైన. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగింది ఈ అగ్ని ప్రమాదం. లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం తర్వాత అక్కడున్న విద్యార్థుల మంచాలు కావచ్చు, వాళ్ళ వస్తువులన్నీ కూడా ఇలా కాలిబుడిదయ్యో కనిపిస్తోంది. ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 140 మంది వరకు అక్కడ విద్యార్థులు ఉన్నారు. అందులో 6 విద్యార్థులకి గాయాలయ్యాయి. వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది. స్థానికులు అప్రమత్తం కావడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. కృష్ణా జిల్లా గన్నవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం అది లిటిల్ లైట్స్ అనాథాశ్రమం. అక్కడ అందరూ పిల్లలు ఉంటారు అనాథాశ్రమంలో. అక్కడ ఒక్కసారిగా చెలరేగాయి మంటలు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ ఈ ప్రమాదం జరిగిన టైంలో 140 మంది పిల్లలు ఉన్నారు. సో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. అందులో 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇక రాత్రి సమయంలో జరిగినట్లుగా మనం విజువల్స్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టుగా భావిస్తున్నారు. స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే మంటల్ని చూసి వచ్చి ఆర్పేశారు. కాబట్టి ఇక పిల్లలందరూ ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. 6 గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అండ్ విజువల్స్లో మనం చూసాం పిల్లలు పడుకునే మంచాలు, అండ్ తర్వాత వాళ్ళ వస్తువులు కాలి బూడిదైపోయాయి. అండ్ కొన్ని కిటికీల్లో పొగచూరి కూడా ఉంది. సో అసలు ఏం జరిగిందా ఏంటని కొంతమంది పరిశీలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇది కృష్ణా జిల్లా గన్నవరంలో లిటిల్ లైట్స్ అనాథాశ్రమం. 140 మంది పిల్లలు ఉన్నారు ఇందులో. మరి అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేది క్లియర్గా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే షార్ట్ సర్క్యూట్గా భావిస్తున్నారు. పిల్లలందరూ సురక్షితంగానే ఉన్నారు.